నమో నారాయణాయ అండి అందరికీ. మనం సిద్ధయోగులు సిరీస్ చేసుకుంటున్నాం కదా, దాంట్లో మనం ఇప్పుడు సిద్ధయోగి నటన గోపాల నాయకి స్వామివారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఇది రాసినవారు శ్రీధరన్ కాండూరి గారు. వటభద్ర రాయర్ ఎంతో సంతోషంతో సదానంద సిద్ధర్ని తన గృహానికి ఆహ్వానించి ఆపై ఒక శుద్ధ ముహూర్తంలో సదానంద తీర్థర్కి చక్రాంకితాలు చేసి వైష్ణవ దీక్ష ఇచ్చారు. అంతేకాకుండా సదానంద సిద్ధర్కి నటగోపాల్ అనే వైష్ణవ నామాన్ని ప్రసాదించారు. అప్పటి నుంచి ఆయన నటగోపాల్ వైష్ణవ మత కావ్యమైన దివ్య ప్రబంధాన్ని నేర్చుకున్నారు. తనకు పంచ సంస్కారాలు చేసిన వైష్ణవ భక్తునిగా మార్చిన తన గురువు వటభద్ర రాయర్ని తన రచనలలో అనేక సార్లు స్మరించుకుంటున్నారు నటగోపాల్ స్వామివారు. ఆ తరువాత వైష్ణవ దివ్య దేశమైన శ్రీవిల్లిపుత్తూరు చేరుకొని ఆ క్షేత్రంలో వెలసిన ఆండాళ్ అంటే మన గోదాదేవిని ఆరాధించి ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీరంగం చేరుకున్నారు. ఆ క్షేత్రంలో నిద్రిస్తున్న భంగిమలో దర్శనమిచ్చిన రంగనాయకుని సౌందర్యాన్ని చూసి ఆనంద సాగరంలో మునిగిపోయిన నటగోపాల్ పట్టలేని ఆనందంతో రంగనాథునికి కీర్తిస్తూ నృత్యం చేశారు. నటగోపాల్ రంగనాథ స్వామి పట్ల చూపించిన భక్తి ఒక స్త్రీ తన భర్త పట్ల చూపించిన ప్రేమను పోలి ఉండడం గమనించదగిన విషయం. ఆనాటి శ్రీరంగం జీయర్ స్వామి నటగోపాల్ని ఎంతగానో మెచ్చుకొని ఆపై ఆయనకు నటగోపాల నాయకి అన్న పేరు పెట్టారు. ఆ తరువాత నటగోపాల్ నాయకి తిరుపతి, కాంచీపురం వంటి శ్రీ వైష్ణవ దివ్య దేశాలను దర్శించారు. ఆ తరువాత ఇతర పట్టణాలలో ఉన్న వైష్ణవ క్షేత్రాలను కూడా కళ్ళారా చూసి మురిసిపోయారు. ఆ తరువాత ఆయన తిరుపతికి చేరుకొని అక్కడ నుంచి బయలుదేరి తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి దగ్గరలో ఉన్న తిరుపునవనం అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఒక స్త్రీ నటగోపాల నాయకిని ఎంతో భక్తితో తన ఇంటికి తీసుకువెళ్ళి పూజించి ఆపై నటగోపాల నాయకికి ఒక సిల్క్ చీర మరియు కొన్ని ఆభరణాలను సమర్పించింది. అప్పుడు నటగోపాల్ నాయకి ఆ చీరను కట్టుకొని ఆ ఆభరణాలను పెట్టుకొని ఆపై రంగనాథునికి మనసులోనే నమస్కరించారు. ఆ తరువాత ఆయన మధురైకి తిరిగి వచ్చారు. అప్పటి నుండి ఆయన ప్రవర్తన స్త్రీలాగా మారిపోయింది. స్త్రీలాగా నడుస్తూ మధురై వీధుల్లో భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు. అదే సమయంలో ఆయన అనేక మంది భక్తులతో కూడి భజనలు, కీర్తనలు ఆలపిస్తూ ఉండేవారు. అది 1912 సంవత్సరం. ఆ రోజు తిథి వైకుంఠ ఏకాదశి. అప్పటికి నటగోపాల స్వామికి 69 సంవత్సరాలు వచ్చాయి. అప్పటికే సిద్ధయోగిగా గుర్తించబడిన నటగోపాల నాయకి స్వామిని ఆయన భక్తులు ఒక పల్లకీలో ఎక్కించి మధురై వీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఆ తరువాత సంవత్సరం వచ్చిన వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని ఒక గుర్రపు బండిలో మధురై వీధుల్లో ఊరేగించారు. తన భక్తులు తన పట్ల చూపిస్తున్న భక్తికి పరవశించిన నటగోపాల్ నాయకి స్వామి చిరునవ్వు నవ్వుతూ తన భక్తులతో ఇలా అన్నారు. గత సంవత్సరం నా ఊరేగింపు దండి పల్లకీలో జరిగింది. ఈ సంవత్సరం బొండి గుర్రపు బండి లో జరిగింది. వచ్చే సంవత్సరం ఖండి పాడ మీద జరుగుతుంది. తన మరణం వచ్చే సంవత్సరం రాబోతున్నదని ముందుగానే తెలుసుకున్నారు సిద్ధయోగి.
నట గోపాల నాయకి అలా అనటంతో అతిశయోక్తి లేదు. అది 1914 జనవరి 8వ తేదీ. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. ఒక విచిత్రం ఏంటంటే నటగోపాల నాయకి స్వామి జన్మించినప్పుడు ఏ నెల, ఏ వారం, ఏ నక్షత్రం జరుగుతున్నదో అదే రోజు ఆయన తన భౌతిక దేహాన్ని చాలించారు. నటన గోపాల నాయకి స్వామి అనేక అద్భుత విష్ణు సంబంధ గీతాలను తమిళంలో మరియు సౌరాష్ట్ర భాష అంటే గుజరాతీకి సంబంధించిన ప్రాంతీయ భాషలో రచించారు. అజగర్ పర్వతాలను వెళ్ళే దోవలో యానైమలై అనే ప్రదేశంలో ఉన్న నరసింహ పెరుమాళ్ ఆలయానికి ఎదురుగా నటగోపాల స్వామి నాయకి సమాధి ఉన్నది. ఇది ఇప్పటికి కూడా మనం చూడొచ్చు. నటగోపాల నాయకి స్వామి జీవిత చరిత్ర తెలుసుకున్నాం కదండి. ఆయన ఎంత సిద్ధయోగలో తెలుసుకున్నామో. ఇంకొక స్వామి జీవిత చరిత్రతో ఇంకొక భాగంలో కలుద్దాం. ఓం నమో నారాయణాయ.